ఆగస్ట్ 20, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, శ్రీమతంపై నడుస్తూ అందరికీ ముక్తి జీవన్ముక్తులను పొందే దారిని తెలియజేయండి. రోజంతా ఈ వ్యాపారమే చేస్తూ ఉండండి. ప్రశ్న: బాగా అర్థం చేసుకోవాల్సిన ఏ సూక్ష్మమైన విషయాలను తండ్రి వినిపించారు? జవాబు: సత్యయుగము, అమరలోకము. అక్కడ ఆత్మ ఒక వస్త్రాన్ని మార్చి ఇంకొక వస్త్రాన్ని ధరిస్తుంది. అంతేకాని అక్కడ మృత్యువు అన్న పేరే ఉండదు. అందుకే దాన్ని మృత్యులోకము అని అనరు. శివబాబాకు అనంతమైన రచన ఉంది. బ్రహ్మకు కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే ఈ సమయంలో రచనగా ఉన్నారు. త్రిమూర్తి శివ అని అంటారు, అంతేకాని త్రిమూర్తి బ్రహ్మ అని అనరు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. వీటిని తండ్రి వినిపించారు. ఇటువంటి విషయాలపై విచారసాగర మంథనము చేసి బుద్ధి కొరకు స్వయమే భోజనము తయారు చేసుకోవాలి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: బ్రహ్మ యొక్క కొత్త రచన అయిన మనము పరస్పరము సోదరి సోదరులము అని లోపల ఈ విధముగా భావించాలే కానీ ఇలా ఎవరితోనూ అనవలసిన అవసరం లేదు. మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అని సదా ఇదే సంతోషంలో ఉండాలి. రెండో పాయింట్: అన్నపానాదుల గొడవలోకి ఎక్కువగా వెళ్ళకూడదు. అత్యాశను వదిలి అనంతమైన రాజ్య సుఖాలను గుర్తు చేసుకోవాలి. వరదానము: అనేక రకాల ప్రవృత్తుల నుండి నివృత్తులయ్యే నష్టోమోహ స్మృతి స్వరూప భవ. స్వయం యొక్క ప్రవృత్తి, దైవీ పరివారం యొక్క ప్రవృత్తి, సేవ యొక్క ప్రవృత్తి, హద్దులోని ప్రాప్తుల ప్రవృత్తి, వీటన్నింటి నుండి నష్టోమోహులుగా అనగా అతీతముగా అయ్యేందుకు బాప్దాదా యొక్క స్నేహ రూపాన్ని ఎదురుగా ఉంచుకుంటూ స్మృతి స్వరూపులుగా అవ్వండి. స్మృతి స్వరూపులుగా అవ్వడం ద్వారా నష్టోమోహులుగా స్వతహాగానే అయిపోతారు. ప్రవృత్తి నుండి నివృత్తులుగా అవ్వడము అనగా నేను అన్న భావనను సమాప్తం చేసి నష్టోమోహులుగా అవ్వడము. ఈ విధముగా నష్టోమోహులుగా అయ్యే పిల్లలు బహుకాలపు పురుషార్థము ద్వారా బహుకాలపు ప్రాలబ్ధపు ప్రాప్తికి అధికారులుగా అవుతారు. స్లోగన్: కమల పుష్ప సమానముగా అతీతముగా ఉన్నట్లయితే ప్రభు ప్రేమ లభిస్తూ ఉంటుంది. అవ్యక్త ప్రేరణలు: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. ఎవరైతే నంబర్ 1 దీపపు పురుగులో వారు స్వయానికి సంబంధించిన ఏ విషయం పైన ఆధారపడరు. ఈ దేహబానము, రాత్రి పగలు, ఆకలి దప్పికలు, సుఖ సాధనాలు, విశ్రాంతి ఏ విషయము పైన ఆధారపడరు. వారు అన్ని రకాల దేహ స్మృతుల నుండి దూరముగా ఉంటారు. అనగా నిరంతరము దీపముపై ఉన్న ప్రేమలో లవలీనులై ఉంటారు. ఎలా అయితే దీపము జ్యోతి స్వరూపమో, లైట్ మైట్ రూపమో, అలా దీపము సమానముగా స్వయం కూడా లైట్ మైట్ స్వరూపముగా అవుతారు. ఓం శాంతి.